జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న అశోక్, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తపరచలేం, పొందలేం నాన్న. డాడీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీ అందరి ప్రేమ ముందు ఎంత డబ్బైనా తోగలేదు. మిమ్మల్ని వదిలి వెళ్తుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. మనకి మన సంతోషం కంటే 10 మంది సంతోషంగా ఉండడమే ముఖ్యం. మన కింద పనిచేసే వర్కర్లకి ఏ చిన్న కష్టం వచ్చినా భుజం తట్టి మీకు నేనున్నాను అని ధైర్యం ఇవ్వాలని మీరే చెప్పారు కదా డాడీ. అక్కడున్న కంపెనీ ప్రాబ్లంలో ఉంది. అక్కడున్న వర్కర్స్ అందరూ ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి నేను ఇలా వెళ్తున్నాను. నన్ను క్షమించండి. దీనికే క్షమాపణలు ఎందుకురా వసంత? వాడు మన మీద అలిగి వెళ్ళడం లేదు కదా. అంతేకాకుండా 10 మందికి మంచి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది మన కొడుకులకు కోడళ్లకు ఉన్నందుకు మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. నువ్వేం బాధపడకు వసంత, వాళ్ళని సంతోషంగా వెళ్ళనివ్వు. శ్యామా, బాబుని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. నాన్న, అల్లరి చేసి తాతయ్య నానమ్మని ఏడిపించకు, సరేనా? నాన్న అశోక్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. టైం దొరికినప్పుడల్లా మేము వస్తూ ఉంటాం. శ్యామ, వెళ్ళొస్తాం. అఖిల్, వెళ్ళొస్తాం. సరే అన్నయ్య. నాన్న, నిన్ను చాలా చాలా మిస్ అవుతాను. నిన్ను వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. శ్యామా, మేం బయలుదేరతాం. తమ్ముడు, నిన్ను నేను కూడా చాలా మిస్ అవుతానురా. నా మీద అలగకు, ఓకే? బాయ్ తమ్ముడు. అత్తయ్య గారు, మావయ్య గారు, మా మీద బెంగ పెట్టుకోకండి. మీరు సంతోషంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. తాతయ్య, నానమ్మ, మీ అందరినీ వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ డాడీ మాట వినాలి కదా, అందుకే వెళ్తున్నాను. అయినా పర్లేదులే, మనం ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడుకుందాం. సరే నాన్న. మనం రోజు కథ చెప్పాలి తాతయ్య. ఓ, చెప్తాను నాన్న. మా మంచి తాతయ్య. డాడీ, మమ్మీ, వెళ్ళొస్తాం. జాగ్రత్త నాన్న. అలాగే డాడీ. జాగ్రత్త. నాన్న, బాయ్ నానమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.